లైఫ్ ఇస్ పాలిటిక్స్. సక్సెస్ఫుల్ అయిన పర్సన్ పాలిటిక్స్ గురించి మాట్లాడితే ఓకే, మీరు సక్సెస్ కాలేదు, మీకు అచ్చు రాలేదు, ఐ రాలేదు, రాజకీయం ఎవ్రీవేర్ రాజకీయమే కదా. సో ప్రతి ఒక్కరు ఐ హేట్ పాలిటిక్స్ అంటారు, వాళ్ళ జీవితంలో చేసేవన్నీ పాలిటిక్స్. పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళ ఉద్యోగం వాళ్ళ కండువాలు ఉండేవి. ఇప్పుడు సుమన్ ఉన్నాడు, సుమన్ నాతో రాజకీయం చేస్తుండొచ్చు, దట్ ఈస్ పొలిటికల్. కండువ వేసుకోలేదన్న. మీరు ఫస్ట్ రాజకీయవాదిగా ఒక మంచి కండువా వేసుకొని, ఒక కలర్ఫుల్ కండువా వేసుకొని పార్టీలో చాలా యాక్టివ్ గా తిరిగిరు. కానీ పార్టీ పక్కన పెట్టిందా మిమ్మల్ని? పార్టీ పక్కన పెట్టిందా అంటే పార్టీ ఎప్పుడు పక్కన పెట్టదు. పార్టీ ఈజ్ డిఫరెంట్, పార్టీలో ఉన్న మనుషులు ఈజ్ డిఫరెంట్. నేను ఎప్పుడు పార్టీని తిట్టాను, ఎందుకంటే నాకు ఇప్పటికీ పార్టీ యొక్క సిద్ధాంతాలను ఇష్టపడి ఉన్నాను కాబట్టి నేను నా కండువా మార్చలేదు. పక్క పార్టీలో ఉండేటోళ్ళు అంటే మీరు బీజేపీ పార్టీ మేడం, బీజేపీ పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ. పార్టీ మీరు బీజేపీ లీడర్ కదా, బీజేపీకి మంచి సిద్ధాంతాలు ఉంటాయి, కట్టుదిట్టమైనటువంటి సిద్ధాంతాలు ఉంటాయి. దాంట్లో చేరేటోళ్ళు లేకపోతే చేరాలనుకునేటోళ్ళు ఆ సిద్ధాంతాలను ఫాలో అవుతేనే ఇందులోకి రండి అన్న నిబంధనలు కూడా ఉంటాయి కదా. మరి మీరు అందులో ఉండేటోళ్ళు కొంతమంది కరెక్ట్ లేరు అన్నట్టుగా అంటున్నారు కదా, అది ఎట్లా సాధ్యమైంది? డెఫినెట్ గా కదా, మనుషులందరూ ఒకటే కాదు కదా, మనుషుల నేచర్ అంతా ఒకటి కాదు కదా. ఇంకా అలా అయిపోతే అందరు దేవుళ్ళు అయిపోరు. వాళ్ళందరికి మనం గుళ్ళు కట్టేసి వెళ్ళిపోయి కాలు మొక్కేసేయము. మనం వయసుని బట్టి కొంతమందికి గౌరవం ఇస్తామే తప్ప వాళ్ళు దేవుళ్ళు అని చెప్పేసేసి ఇవ్వము. ఎండ్ ఆఫ్ ద డే అందరూ మనుషులే. సో పార్టీ సిద్ధాంతాలు 100% ఫాలో అవుతుంటారా అంటే ఐ డోంట్ కమెంట్. 100% వీళ్ళందరూ ఫాలో అవుతున్నారు. ఈరోజు ఈ కండువా, రేపు ఇంకో కండువా. పదవిస్తే ఇందులో ఉంటారు, ఇవ్వకపోతే ఇంకో కండువ కప్పుకొని వెళ్ళిపోతారు. రంగురంగుల కండువలు కప్పుకొని వస్తూ ఉంటారు, పదవుల కోసం వస్తారు. నేను పార్టీలో ఉండి పదవి అడిగానే తప్ప ఇవ్వలేదని చెప్పి పార్టీ కండువాన్ని తీసి పక్కన పడేయలేదు. ఇప్పుడు కండువ ఉన్నట్టేనా మీ మెడలో? ఆబ్వియస్లీ ఉంది. మీకు ఏమైనా డౌటా? అడుగుతున్నాను. నేను ఆరెంజే, నేను ఆరెంజ్ కండువాని. నేను వెళ్ళిపోయేదాన్ని అంటే 2020లోనే పక్క పార్టీ పాలిటిక్స్ వచ్చి తప్పు నిర్ణయం తీసుకున్నారు మీరు అని అంటే ఏమంటారు మీరు? ఎవ్రీబడి ఇస్ కామెంటింగ్ ఆన్ దట్. ఎవ్రీబడి అనండి, ఒక హార్డ్లీ 20% పీపులే మీరు రాజకీయంలోకి వచ్చి చాలా పెద్ద తప్పు చేశారు, దట్స్ వై వీ హేట్ యూ. సో నేను బీజేపీలో ఉంటే హేట్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి బీజేపీ నచ్చలేదు కాబట్టి. అదే వాళ్ళ పార్టీలో ఉంటే వాళ్ళు ఇష్టపడతారు, మిగిలిన వాళ్ళు హేట్ చేస్తారు. సో నేను ఇక్కడ ఏమంటున్నా అంటే మీకు నచ్చిన పని చేయడానికి నేను ఇక్కడ లేను, నాకు నచ్చిన పని చేయడానికి ఉన్నా. బికాజ్ ఇది నా లైఫ్. నేను రాజకీయంలో ఉండాలా, సినిమా ఇండస్ట్రీలో ఉండాలా, అసలు అన్నీ వదిలేసేసి ఏ ఐటీ జాబ్ చేసుకోవాలన్నది మీరు డిసైడ్ చేయకూడదు. క్రాంతి అనవసరంగా ఎందుకు ఈ క్వశ్చన్ చేసేటటువంటి ఇలాంటి ఒక జాబ్ తీసుకుంటున్నావు, ఎక్కడ పోయే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని చాలా తప్పు చేసినావు తెలుసా పబ్లిక్ మీడియాలోకి వచ్చి. నేనంటే ఏమంటా? మీరంటున్నా మీరు ఒక్కరంటే నేను ఏమన్నాను, మీలాంటి వాళ్ళు ఒక 1000 మంది 2000 మంది అని అంటే ఖచ్చితంగా నా ప్రవర్తన మార్చుకుంటా. మీకు సరైనటువంటి వ్యక్తిత్వం లేదు, మీ లైఫ్ మీద మీకు క్లారిటీ లేదు అని అర్థం. ఎస్, ఎందుకంటే 1000 మంది చెప్తే మార్చుకునే ఒపీనియన్ అంటే నువ్వు జనం కోసం బతుకుతున్నావు, నీ కోసం బతకట్లే. అవును, జనం కోసమే బతుకుతున్నాను నేను. జనం కోసం బతకను, నా కోసం బతుకుతా. ఆ బ్రతికే దాంట్లో జనాలకు మంచి చేయాలి. వినండి, లెట్ మీ ఫినిష్. నన్ను పూర్తి చేయనివ్వరా మీరు? మాట్లాడండి. నేను బాగుంటే జనానికి మంచి చేస్తా, ఇది నా మంచి ఉద్దేశం. నేను పవర్లో ఉండి నేను పొజిషన్లో ఉంటే పాలిటిక్స్ అనేది చాలా నోబెల్ జాబ్. ఎంత మంచి పని చేసినా అప్రిషియేషన్ కాకుండా అసహ్యాన్ని రిసీవ్ చేసుకునేటటువంటి జాబ్. అంటే తుడి చేసుకొని పోవడం అంటే సిగ్గు లేకపోవడమే కాదు, గ్రాటిట్యూడ్ లేని జాబ్. ఎవరన్నా ఒక మంచి పని చేస్తే బాబు చాలా బాగా చేసావు, కంగ్రాచులేషన్స్ అంటారు, అభినందన తెలియజేస్తారు. కానీ ఎంత పని చేసినా ఏం బీకినావు నువ్వు అని విమర్శించే ఒకే ఒక్క జాబు పాలిటిక్స్. మన సొంత డబ్బులు. ఇప్పుడు నేను చెప్తా, నా సొంత డబ్బులు, నా సొంత సమయం. 6 ఏళ్ళైంది నేను వచ్చి. అండ్ ఒక ఆడపిల్లకి 6 ఏళ్ళ వయసు, సమయం చాలా విలువైంది. ఇవన్నీ నేను ఖర్చు పెట్టుకొని ఇంతమంది ద్వేషాన్ని కూడా మూటగట్టుకొని మళ్ళీ నేను నవ్వుతూ ఉన్నానంటే ఏదో ఒక రోజు నేను మనుషులకి మంచి చేయాలన్న ఒకే ఒక్క ఉద్దేశం. నేను బాగాలేకపోతే నేను ఎలా మంచి చేస్తాను? ఇప్పుడు నాకు పొజిషన్ లేకపోతే నేను ఎలా మంచి చేస్తాను? నేను కూడా ఓటర్నే కదా అందరిలాగా. సో నాకంటూ పొజిషన్ ఉంటే ఆ ఓటర్లకు నేను ఏమన్నా మంచి చేయగలను. అది ఏదో ఎమ్మెల్యేలో ఎంపీలో అయిపోవాలని కాదు, ఏదో ఒకటి. నేను పార్టీలో స్పోక్స్ అడిగా, ఆనెస్ట్లీ చెప్తున్నాను. ఎందుకంటే నాకు వచ్చిన పని అది. కుక్క చేసే పని కుక్క చేయాలి, గుర్రం చేసే పని గుర్రం చేయాలి. నాకు వచ్చిన పని ఏంటంటే ఐ హ్యావ్ సబ్జెక్ట్ నాలెడ్జ్, నేను మాట్లాడగలను, నేను స్పోక్స్ అడిగా. ఎందుకంటే పార్టీ యొక్క సిద్ధాంతాలు సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రాలకు ఏమిస్తున్నాయని చెప్పగలిగే బాధ్యత స్పోక్స్దే కాబట్టి. ఇవ్వలేదు, అందుకని నేను కండువా పీకేసి వెళ్ళిపోలేదు. పక్క పార్టీ వాళ్ళు పిలిచారు, ఏమిచ్చింది మీ పార్టీ అని నిలదీస్తే కూడా నాకు జాయిన్ అయిన 10 నెలల్లో ఎమ్మెల్యే సీట్ ఇచ్చిందండి. నాకు నా పార్టీ అంటే గౌరవం ఉంది, చాలా థ్యాంక్స్ అండి పిలిచినందుకు అని మర్యాదగా చెప్పి వచ్చిందని నేను. సో పార్టీ వాళ్ళు పక్కన పెట్టారా, జనాలు హేట్ చేస్తున్నారా?
జనాలు హేట్ చేస్తుంటే నేను అభిప్రాయం మార్చుకుంటే ఇది కూడా చెప్తాను. ఇప్పుడు సోషల్ మీడియా వదిలేసేయండి, మొహాలు చూపించకుండా కమెంట్ చేసే వాళ్ళ గురించి నేను పట్టించుకోను. నా ఫ్రెండ్ సర్కిల్లో, మై ఓన్ ఫ్రెండ్ సర్కిల్ జాయిన్ అయినప్పుడు చాలామంది హేట్ చేశారు. చాలామంది, నంబర్ ఆఫ్ పీపుల్, హార్డ్లీ ఒక నలుగురేమో గుడ్ డెసిషన్ అన్నారు. ట్రస్ట్ మీ అండి, రెండోసారి మళ్ళీ మోడీ గారు పిఎం అయిన తర్వాత, మాధవి నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు తెలుసా పార్టీలో జాయిన్ అయ్యి, అండ్ ఈ పార్టీలో ఉండి నువ్వు చాలా చాలా మంచి పని చేస్తున్నావు, ఇప్పటికీ నువ్వు మారలేదు చూడు, వీ అప్రిషియేట్ యూ అంటారు.